ఉపాధి హామీ కూలీలకి చెల్లించే డబ్బులో దొంగ నోట్లు వచ్చిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన హేమలత ఉపాధి హామీ కూలీగా పనిచేస్తోంది. కూలీ డబ్బులు తీసుకునేందుకు మాచాపూర్ పోస్టాఫీస్కు వెళ్లింది. పోస్ట్ మాస్టర్ 3,380 రూపాయలు ఆమెకు చెల్లించాడు. ఆ డబ్బును సోమవారం మార్కెట్లో మార్చేందుకు ప్రయత్నించగా అందులో 700 రూపాయల దొంగ నోట్లు వచ్చాయని తెలిపింది. దీంతో వారు బాధితురాలు లబ్బోదిబ్బోమంటోంది. ఇదేమని పోస్ట్ మాస్టర్ అడగ్గా తనకెలాంటి సంబంధం లేదని చెప్పడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి, నకిలీ నోట్లు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాయి, ఎక్కడ కలిసి ఉంటాయని చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? చాలా ఇబ్బందులు వెలుగు చూసింది. బ్రిటింగ్ చేస్తున్న పరిస్థితి కూడా బయటపడిన పరిస్థితి. అప్పుడు రామకృష్ణ వ్యక్తిని కూడా పెద్ద ఎత్తున ఈ దొంగనోట్లు తీసుకొస్తున్నారని చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ దొంగనోట్లు మళ్ళీ కలకలం సృష్టిస్తున్నాయి. హేమలత అనే మహిళ ఇప్పుడు ఈ తీసుకోవడం వల్ల ఉపాధి హామీ కూలీ డబ్బులు తీసుకోవడం వల్ల ఇప్పుడు బయటపడే పరిస్థితి కలిగిస్తుంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగింది. కొద్దిసేపటి క్రితం విషయం ఏంటంటే 7 దొంగ నోట్లలో 6 మాత్రమే, ఒక్కటి మాత్రమే దొంగ నోట్ అసలు వెళ్ళిపోయింది. విచారణ వచ్చేది పోస్ట్ మాస్టర్ కూడా ఇవి తాము ఇవ్వలేదని చెప్పడంతో తీసుకొని విచారించారు. మొత్తానికి ఒకే నోటు ఉపయోగించడంతో అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని ఇంకా విచారణ కొనసాగుతుంది. మొత్తం అయితే లింగంపేట మండలం కావచ్చు, ఎల్లారెడ్డి మండలం కావచ్చు, ఈ 2 మండలంలో కూడా తరచు ఇట్లాంటి వ్యవహారాలు బయటపడడం వల్ల ఆందోళన పడుతున్నారు. ఇట్లాంటి సంస్కృతి ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి కూడా పోలీసులు కోరుతున్నారు. కూలీలకు కూడా చెల్లించే డబ్బులు ఆఫీసుల్లో వచ్చే డబ్బులు కూడా పోస్ట్ ఆఫీసులో వచ్చే బ్యాంకుల నుంచి కూడా డబ్బులు వస్తే ఇట్లాంటి పరిస్థితి అడ్డుకోవాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ విఘ్నేష్.